ఈ సమయాన్ని బట్టి ఎక్కడ మనం వ్యర్థం చేసుకోకుండా నా స్థితి ఏమైనదో ప్రభా, నా విషయం ఏమైనదో ప్రభా, నా జీవితం ఏమైనదో ప్రభా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చినంత ప్రభు. నేడు మనది కాదు కదా, ఈరోజు ఉన్నవారు రేపు ఉండలేదు కదా. కేవలం ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన దయను బట్టి మనం ఏ రీతిగా నిన్ను మనలో ఉంచినామంటే ఏ యోగ్యత అర్హత లేని వారు ఒకసారి పరిచయం చేసుకో. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పట్ల ఆయన చెప్పు ఏమైందో త్వరగా మనం పరగతిలో ముందుకు కొనసాగే వారికి ఉండాలి. నీ హృదయం తీరవమ్మా, నీ పరిస్థితిని మార్చగల దేవుడు అన్నాడు కదా. మరి ఆయన తరపును చూడగలుగుతున్నావా? నీ జీవితంలో ఎన్ని శ్రమలు అయినప్పటికీ, ఎన్ని ఎన్నికలు అయినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ ఇప్పుడే మన దేవుడు చెప్తున్నాడు కదా, ఆరిన ఎర్ర సముద్రాన్ని నీళ్ళగా ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు అంట. మరి నీ జీవితంలో ఏ సమస్య ఉన్నదో, మరి ఏ ఆకలి ఉన్నదో సమస్తాన్ని ఆయన వైపు తిప్పు. ఆరిని నడిపించగల దేవుడు మనకు అన్నాడు కదా. ఆయన దాన్ని చూడు, నీ హృదయాన్ని ఆయన తోటి తిప్పు. చేసిన ప్రతి దోషాన్ని బట్టి ప్రభా ఆయన మమ్మల్ని క్షమించు అన్నప్పుడు మీరు ఎన్నడూ మమ్మల్ని ప్రోత్సహించండి కాదు కదా ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభా. అయా మొండైతే నేను స్థుతించదని ప్రభా. అయ్యా మమ్మల్ని ప్రభా క్షేమం ఉంచుతుంది. నీకు వందనాలయ్యా, నీ స్థుతులయ్యా. నీకు పనికొచ్చే పాత్ర ఎత్తి పడవన్నీ పాదాలు పట్టుకుని ఉందండి. అయ్యా ఆశ్చర్యకరుడు, సర్వం చేయగల తండ్రి, నీకు అసాధ్యమైంది అది లేదు కదా ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకున్నదేవా, అయ్యా ఇడిచిపెట్టద్దయ్యా, రోసువేయద్దు ప్రభా. జ్ఞాపకం చేసుకుని ప్రభా, నశించిపోవాలి ప్రభా. నువ్వెన్నడూ ప్రభుత్వ చెల్లించే తండ్రి కాదు కదా ప్రభా. అయ్యా నీకు నా భారం ప్రభా. అయ్యా మేము కూడా కలిగి ఉంటే సహాయం చేయండి. అయ్యా ముందుకు కొనసాగే ప్రభుత్వం దయచేయండి. నిజ రక్షకుడివి, నిజ దేవుడివి. అయ్యా నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రభా నువ్వెన్నడూ తొట్టిలో చేసే దేవుడు కాదు కదా ప్రభా. మా పాదంలో కుడిగా ఎన్నడైనా త్రొట్టులు కొండ నీ దర్శకుడుగా సహాయం చేయండి. అయ్యా మాకు అన్ని ఒక ప్రభా మా అవసరంలో మీద తోడు నేడుకోవడానికి పాదం పట్టుకున్నాం తండ్రి. నిన్నే నిన్నే నమ్ముకున్నారయ్యా, నన్ను నన్ను వీడిపోవద్దయ్యా. పరిశుద్ధం నిన్నే నమ్ముకున్నారయ్యా.
విడిచిపెట్టిపోవద్దయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేదయ్యా అనే మాటలు అర్థం చేసుకుంటూ మనం చెప్పగలుగుతున్నామా? చరణాల్లో ఉంది కదా, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, మనుషులు నన్ను తోసివేసినా, రైతులు వాళ్ళు నన్ను వెలివేసినా, నువ్వెందుకు పనికిరాని వాడు అన్నా, ఎన్ని నిందలు వేసిన అవమానాలు మన మీద వచ్చినా, అనారోగ్యంతో కృంగిపోయినా, నైతిక పరిస్థితులన్నీ బాగోకపోయినా అయ్యా నిన్నే నేను నమ్ముకుంటానయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దయ్యా, నేను ఆశ్రయిస్తానయ్యా అనే మాటలు మనం ఎప్పుడుగా చెప్పగలుగుతామా? చాలా సార్లు అన్ని బాగున్నప్పుడు దేవుడు స్తుతించడానికి ఇష్టపడతాం, కానీ ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుడు స్తుతించలేని వారుగా, దేవుడు ఆరాధించలేని వారుగా, దేవుడు వెంబడించి మన జీవితాలు ఎదురుగా ఉంటాయా? యథార్థమైన హృదయంతో ఎందుకు వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఆయన చెప్తున్నాడుగా, బయటికి కనబడని బట్టలు కాదు చెప్పుకోలేని, కనబడని హృదయాన్ని చెప్పుకోమన్నాడు కదా. మరొకసారి ఆయన తోటి చూస్తావా? ఇచ్చిన సమయం కూడా మనం వ్యర్థం చేసుకోవద్దు. సదాకాలం ఆయనతో మనం జీవించేవారుగా నిజంగా ఆయన నమ్ముకున్నప్పుడు శ్రమ అయినను, హింస అయినను, వ్యాధైనను, బాధ అయినను మనుషులైతే దూషించచ్చు, కానీ ఆయనైతే అరచేతులు ఎత్తుకునే దేవుడు కదా, కంటికి రెప్పలో కాచే దేవుడు కదా, మన జీవితాన్ని చూస్తున్న తండ్రి కదా, మన హృదయాన్ని చూస్తున్న తండ్రి కదా, మన కన్నీటి పట్టుకొని కలుగుతో ఉంచుతాడంట కదా. అది ఎంతగా కాదు, కానీ నిజంగా చూడటమమ్మా. హృదయపూర్వకంగా చెప్పమ్మా, యేసయ్యా నా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నాకు ఎలాంటి పరిస్థితుల్లో నేనున్నా, వదిలిపెట్టినయ్యా, నీతో కలిసి ఉంటానయ్యా, నేను వెంబడిస్తానయ్యా, నన్ను వదిలిపెట్టద్దు ప్రభా, నీ సహాయం నాకు దయచేయమని ఈ పనులు ఒకసారి కలిసి పాడదామా? అర్థం చేసుకుంటే యేసయ్యా నిన్నే నేను నమ్ముకుంటున్నానయ్యా, నన్ను విడిచి వెళ్ళవద్దు ప్రభా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. హృదయపూర్వకంగా యథార్థమైన ముగింపుతో ఈ మాటలు కలిసి మరొకసారి పలుకుదామా? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవద్దయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవద్దయ్యా, నీవు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుండే నాకు చాలు యేసయ్యా, నీవుండే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవద్దయ్యా. మమ్మల్ని విడిచిపెట్టద్దయ్యా, నిన్ను నమ్ముకుంటున్నామయ్యా, నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు కదా, ప్రేసవేసే దేవుడు కాదు కదా. యోబు తండ్రి అన్ని పోగొట్టుకున్నప్పటికీ, అనారోగ్యం పాలైనప్పటికీ నిన్ను విడిచిపెట్టిన వాడిని మేము చూస్తా ఉన్నాం కదా, నిన్ను వదిలిపెట్టిన వాడిగా మేము చూస్తా ఉన్నాం కదా. శత్రుద్వేషంగా బతులు కూడా అయ్యా భయంకరమైన మంత్రులు ఎవరికైనా కూడా ఇదిగో దేవుడు దివ్య మంత్రులకు వెళ్ళమన్న మాట మనం చెప్పలేను కదా.
కూర్చున్నామమ్మా.